పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ప్రభుత్వమే తీసుకోవాలి, జియో రావాలని కాదు. బంజారాస్ వేరే స్కూల్స్ ఉన్నాయి. ఒక ఇన్స్పెక్టరు డైలీ పని చేస్తున్నాడు 24 గంటలు వాళ్ళ ఆఫీసర్స్. అదే ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక లేడీ కానిస్టేబుల్, ఒక నలుగురు తీసుకెళ్ళి ఒక సెషన్ కండక్ట్ చేసి బంజారాస్ నియర్ బై స్కూల్స్కి తీసుకెళ్ళి ఒక సెషన్ కండక్ట్ చేయమనండి. వారంలో 1, 2, 3 పెట్టమనండి. 24 గంటలు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి డ్యూటీ చేస్తున్నారు. ప్రొటెక్షన్స్లో భాగంగా ఇటువంటి యాక్టివిటీ ఒక కండక్ట్ చేయండి. ఎస్ఐలు, సీఎల్ పోనీ స్కూల్స్లో అవేర్నెస్ ఇవ్వండి. ఏ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు ఎదుగు పోయినావు అనేసి నీ హోమ్ మినిస్టర్లో అడగదు కానీ నీ కమిషన్ వాడలేదు. ఇట్స్ రైట్ ఫర్ బెటర్ కాజ్. మిమ్మల్ని చూసి ఇంకా ఇంప్రెస్ అయ్యేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి వ్యాపిస్తాయి, దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయి. దెన్ వై డోంట్ యూ థింక్ దట్ ఇప్పుడు నేరం జరిగిన తర్వాత సిపిలు కూర్చున్నారు, డీసీపీలు కూర్చున్నారు, మీటింగ్లు పెట్టినారు, 1 month క్రైమ్స్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినారు, వాళ్ళ తల్లి ఇట్లా మాట్లాడి తండ్రి ఇట్లా మాట్లాడేదని ఇవన్నీ చెప్పేదానికంటే దాన్ని నిర్మూలించడానికి మీరు ఏం చేస్తారు, ఏం చేసిందని చెప్పి పోలీస్ అధికారులు ఎందుకు మాట్లాడతలేరు?